శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. అందంగా కట్టుకున్న మీ ఇంటిలో మరింత అందమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకోవడానికి మీ ఇంట్లో అమర్చేటువంటి వస్తువుల సముదాయం చక్కటి ఆహ్లాదము ఆనందాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంటిని అందంగా అలంకరించుకోవటం ఒక కళాత్మకమైనటువంటి దృష్టిగా మనం భావించాలి. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కూడాను ఆ అతిథులు సైతం కూడాను ఇంటిని చూసి అచ్చెరువు చెందే విధంగా మీరు అలంకరించినట్లయితే మీకు తెలియకుండానే ఒక విధమైనటువంటి అనిర్వచనీయమైన అనుభూతిని పొందటం జరుగుతుంది కదా. అందుకే ఇంటిని అద్దంలా చక్కగా అందంగా అమర్చుకునేటువంటి విధి విధానాల్లో మనం పాటించవలసినటువంటి వాస్తు నియమాలు కోకొల్లలుగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. వాటిలో బాల్కనీలో చాలా మంది అనవసరమైనటువంటి వస్తువుల్ని పెడుతూ ఉంటారు. ఆ ప్రాంతాల్ని ఒక స్టోర్ రూమ్ గా కూడా మార్చేటువంటి విధి విధానం కనిపిస్తోంది. అక్కడ చెత్తా చెదారం ఉన్నట్లయితే అదంతా కూడాను తీసివేసి సిరామిక్ కుండీల్లో వేసినటువంటి 4 మొక్కలని కేన్ ఊయల, చక్కగా కేన్తో తయారు చేసిన ఊయల ఉంటుంది కదా, ఆ ఊయల్ని పెట్టుకొని చూడండి ఎంత హాయిగా ఆనందంగా ఉంటుందో చెప్పలేం. అందంగా ఉన్న ఆ ఇంటిని చూస్తే అబ్బా ఎంత బాగుందో, అక్కడికి వెళ్తే తెలియకుండానే అనిర్వచనీయమైనటువంటి ఆహ్లాదం కలిగిందబ్బా అనే విధంగా అమర్చటం మీ ఇంటి ఇల్లాలు చేసేటువంటి విశిష్టవంతమైన కృషికి నిదర్శనంగా మీరు కూడా ఆనందం పొందటానికి ఆస్కారం ఉంటుంది కదా. మరి అందుకే ఓ ఇంటి అలంకరణ చూసి ఆ ఇంటి ఇల్లాలి యొక్క మహోన్నతమైనటువంటి తత్వాన్ని అంచనా వేయటానికి కూడా ఆస్కారం ఉంటుంది కదా. మరి ఇక్కడ కళాత్మకమైనటువంటి మనోభావాల ఇల్లు ఎంతటి మానసిక ఉల్లాసాన్ని ఆనందాన్ని కలిగిస్తుందో కదా. మరి వాస్తు దోషాలకు సులభ సూత్ర ప్రాతిపదికలు ఏమైనా ఉన్నాయా? తెలియకుండా ఒక ఇల్లు కొన్నప్పుడు ఆ ఇంట్లో ఏదైనా వాస్తు దోషాలు ఉన్నప్పుడు ఆ వాస్తు దోషాల్ని మనం సులభతరమైనటువంటి పద్ధతిలో తొలగించుకొని చక్కటి అదృష్టకరమైన జీవితాన్ని పొందటానికి ఆస్కారం ఎంతైనా ఉందా అని చెప్పేసి గనక ఆలోచించినట్లయితే వాస్తు దోషాలు లేకుండా ఉన్న ఇల్లుని మీరు చూసుకోవాలి. అలా కుదరనప్పుడు వాటిని సులభతరమైనటువంటి పద్ధతిలో మార్చుకునేటువంటి పద్ధతులు మనకు మహర్షులు తెలియజేశారు. ప్రతీకాత్మక దోషాలను వెంటనే దిద్దుకోవాలి అంటే సరైన దిశకు తలపెట్టి పడుకోవాలి. గాలి రావట్లేదు కదా అని చెప్పేసి ఉత్తర వైపు తలగడ పెట్టుకొని పడుకుంటే ఎట్లా? తలగడ ప్రతి వాళ్ళు కూడాను దక్షిణ దిశలోనే పెట్టుకొని పడుకోవాలి. అది కుదరినప్పుడు పడమర దిశలో పెట్టుకోవచ్చు, లేకపోతే తూర్పు దిశలో పెట్టుకోవచ్చు. ఇక భోజనం వంటి క్రియాకలాపాలకు సరైనటువంటి దిక్కుల్ని మనం ఎంచుకోవాలి. ధనం కూడా ఎక్కడ ఉంచాలనేటువంటి విషయాలు కూడా తెలుసుకోవాలి. భూమి వాలును గురించినటువంటి గృహ నిర్మాణంలోనే జాగ్రత్త వహించవలసిన పరిస్థితి ఉంటుంది. ఒక చోట ఇల్లు కట్టేటప్పుడు ఆ భూమి యొక్క వాల్వ్ ఎటువైపు ఉంది ఏంటి అని కూడా నిర్ణయం చేసుకొనే మీరు గృహాన్ని కట్టాలి. భూమి ఆకారం సరిగా లేకపోతే నలుచదరంగా భూమిని తీసుకొని తక్కిన భూమిని గోడ ద్వారా వేరు చేయాలి. ఒక చోట స్థలం కొన్నారు, ఆ స్థలం నలుచదరంగా లేదు, అటువంటప్పుడు నలుచదరంగా ఆ స్థలాన్ని చెయ్యాలి తప్పనిసరిగా. అలా చేసిన తర్వాత గోడలు కట్టుకునేటప్పుడు మిగతా స్థలాన్ని జాగరూకతతో నిర్మాణం చేసుకుంటే సరిపోతుంది. ఆ ఖాళీ స్థలంలో ఆ నలుచదరం చేయగా మిగిలిన ఖాళీ స్థలంలో చెట్లు పెంచుకోవచ్చు, మొక్కలు పెట్టుకోవచ్చు. అటువంటి ఆకారాన్ని దోషరహితం చేయటానికి ఈ మధ్య కాలంలో పిరమిడ్స్ అని చెప్పేసి చిన్నవి అమ్ముతున్నారు. ఆ పిరమిడ్ని కనుక భూమి లోపల పాతి పెట్టినట్లయితే చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. నైరుతి కోణంలో చెక్కతో చేసినటువంటి పిరమిడ్ ఉండటం చేత అనేక వ్యాధులు ఔషధం లేకుండానే నయమవుతాయి. అలాగే ఈశాన్య కోణంలో చెక్క పిరమిడ్ కింద గనక కూర్చుంటే పూజాది కార్యక్రమాల్లో అభిరుచి బాగా పెరుగుతుంది. ఇక్కడ పిరమిడ్ అనేది చాలా విశిష్టవంతంగా పనిచేస్తుంది. వాస్తు శాస్త్ర రీత్యా దోషాల్ని సవరించడానికి ఇది ఒక గొప్ప ప్రక్రియ. పనిచేసే కార్యాలయంలో గనక
చెక్క పిరమిడ్ కింద కూర్చుంటే అలుపు అనేటువంటిది అసలు రానే రాదు. మనస్సంతా కూడాను చక్కగా పనిలో లగ్నమవుతుంది. ఇంటి పక్కన ఎత్తైనటువంటి నిర్మాణం గనక ఉంటే దానికంటే ఎత్తుగా మీ భవనంపై జెండా ఎగరవేయండి. అలా జెండా గనక పాతినట్లయితే ఆ ఇల్లు ఎత్తుగా ఉన్నప్పటికీ కూడాను దాని యొక్క వాస్తు దోషం ఈ ఇంటిని ఏమీ చేయదు. ఇంట్లోని బ్రహ్మస్థానం చాలా పవిత్రవంతమైనది. గృహవాస్తులో ఆ బ్రహ్మస్థానాల్లోనే ఎంగిలి గిన్నెలన్నీ ఉంచితే చాలా నష్టం వాటిల్లుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ ప్రదేశం చాలా శుభ్రంగా ఉండాలి అని అర్థం. ఇంటికి తూర్పు దిక్కులో గనక దోషం ఉంటే సూర్య యంత్రాన్ని పెట్టండి. సూర్యునికి జలం సమర్పించండి. గోధుమలు, బెల్లం, రాగి ఇటువంటివి దానం చేసుకోవచ్చు మీరు. పడమర దిక్కులో గనక దోషం ఉంటే శని యంత్రం అని చెప్పేసి దాన్ని స్థాపించాల్సి ఉంటుంది. శనివార వ్రతం చేయాలి, భైరవ పూజ చేయాలి. శనివారం మధ్య మాంసాలు మాత్రం ముట్టుకోకూడదు. ఉత్తర దిశలో గనక దోషం గనక ఉంటే బుధ యంత్రాన్ని స్థాపించండి, కుబేర యంత్రాన్ని స్థాపించండి, దుర్గా ఉపాసన చేయండి. దక్షిణ దిక్కులో గనక దోషం ఉంటే కుజ యంత్రాన్ని స్థాపించవచ్చు, హనుమాన్ పూజ చేసుకోవచ్చు. అలాగే ఈశాన్య కోణంలో గనక దోషం ఉంటే గురు యంత్రం స్థాపించడం మంచిది. గురువులను పూజ చేయాలి. ధార్మిక పుస్తకాలు దానం చేయాలి. శివోపాసన, రుద్రాక్ష ధారణ కూడా చేయవలసి ఉంటుంది. ఆగ్నేయ కోణంలో గనక దోషం ఉంటే స్త్రీ యంత్రాన్ని స్థాపించాలి, శుక్రమంత్రం జపించాలి. నైరుతి కోణంలో గనక దోషం గనక ఉన్నట్లయితే రాహు యంత్రాన్ని స్థాపించడం, గణపతి, సరస్వతి దేవులను ఉపాసించడం మంచిది. వాయవ్య కోణంలో దోష నివారణకు చంద్ర యంత్రాన్ని స్థాపించడం, శివారాధన చేయటం, బియ్యం, పాలు ఇలాంటివి దానం చేయటం చేస్తే ఆ దోషం పటాపంచలైపోతుంది. ప్రవేశ ద్వారంలో ఇంట్లోనూ బయట గణపతిని స్థాపింపచేసినట్లయితే కష్టాలన్నీ కూడా నివారణ అవుతాయి అనే విషయం కూడా గుర్తిరగాలి. ద్వారం పైన గుర్రపు నాడాని యు ఆకారంలో పెట్టడం ద్వారా సంబంధిత దోషం నివారణ అవుతుంది. భూత, ప్రేత, మంత్ర, ప్రయోగ, అభిచారాల నుండి రక్షణ ఉంటుంది.